a film like Satya should be born in a place like this. So the first, you being our first audience, is a very proud moment for us. I don't know మీకు తెలుసో లేదో, Satya internationally it is almost won more than 20 awards till now. And we have sent the movie for Oscar qualifiers and BAFTA. This is the victory of every woman who sacrificed their life. Thousands of women, billions of women have sacrificed their life for the sake of crores of children. Crores of children. Mano, safe ga, we are so happy. We are so protected and everything, but no one knows what happens. Border lo jarige nightmares manaku teliyadu. There is always a Surya and there is always a Satya fighting for you. నాకు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మహారాణి అంటే మహారాజుని మాత్రం చూసుకోవడం కాదు, సామ్రాజ్యాలు కూడా పాలించడం నేర్చుకోవాలి. ఇది నేను ఊరికినే రాసిన డైలాగ్ కాదు, ఎందుకంటే నా లైఫ్లో నేను మొట్టమొదటి మహారాణిని చూశానంటే అది మా నాన్నమ్మ. మహారాణులు అంటే ఆస్తులు ఐశ్వర్యాలు మట్టుకు ఉండడం కాదు, మనసు. ఒక పెద్ద వ్యక్తి చెప్పాడు, మామూలుగా మనం మాత పిత గురు దైవం అంటాం, కానీ ఒక పిడికి బిగించాలంటే 5 వేళ్ళు కావాలి. ఒక్కటి ఏదో మిస్ అవుతుంది అంటే ఏంటంటే అది మాతా పిత గురు దేశం దేవం. ఆర్ దేశం అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ వీఆర్ అవర్ నేషన్, ద నేషన్ ఇస్ అస్. ఓకే, ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ యువర్ రూట్స్. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ విచ్ కంట్రీ యూ కమ్ ఫ్రమ్. ప్లీజ్ నో విచ్ కంట్రీ యూ రిప్రజెంట్. అందరూ బార్డర్కి వెళ్ళి ఫైట్ చేయాలని చెప్పలేదు. దేర్ ఆర్ సో మెనీ అవెన్యూస్ వేర్ you guys can contribute and make India great. I see everyone. I hope we contributed at least 1% to your motivation, and I hope our nation is built on powerful women tomorrow who are going to make this nation great. సత్య మనందరిది, మీ అందరిలో సత్య ఉంది, నాలో సత్య ఉంది, ఇక్కడున్న అందరిలో సత్య ఉంది. సత్య అంటే ఇందాక సార్ చెప్పినట్టు మహారాణులు అంటే మహారాజును చూసుకోవడమే కాదు, సామ్రాజ్యాలు ఏలాలి. మనందరం సామ్రాజ్యాలు ఏలగలుగుతాం, ఆ మాత్రం సత్తా ఉంది. ఒక సీన్లో సూర్య చాలా డల్గా, చాలా సాడ్గా, నిద్రలేక ఫైట్లో అక్కడ గొడవలో చెప్పు అనంటే నువ్వేం ఎక్కువ ఆలోచించకు నేను చూసుకుంటానంటది. అది సత్య. మనం చూసుకుందాం. లాస్ట్లో ఒక మాట, నన్ను నవీన్ గారు కానీ తేజ్ గారు కానీ వాట్ ఈజ్ సత్య టు యూ అని అడిగితే నేను చెప్తాను స్వేచ్ఛ. మన కోసం మనం చేసి ఓడిపోయిన యుద్ధమైనా, మన వాళ్ళ కోసం మనం చేసి గెలిచే యుద్ధమైనా తెచ్చిపెట్టేది స్వేచ్ఛే మనకు. To all the Satyas out here, thank you so much for all your love. మా డైరెక్టర్ నవీన్ గారు అండ్ మై రైటర్ కడ్లీ ప్రో చెప్పినట్టు మీ అందరిలో సూర్య ఉంది. యాక్చువల్లీ ఒక సోల్జర్ కోట్ ఉందండి, మీ రేపటి కోసం వాళ్ళు ఇవాళ సాక్రిఫైస్ చేస్తారు. So let us give all our love to our soldiers. And అలాగే మీ అందరూ ఏదో ఆర్మీలో జాయిన్ అవుతారు కాదు, వాట్ ఎవర్ యువర్ గోల్ ఇస్, డోంట్ గివ్ అప్. ఎన్ని హర్డిల్స్ వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించండి. సో ప్లీజ్ దయచేసి ప్లీజ్ డూ దాట్ అండ్ డోంట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ స్క్రీనింగ్ ఇంత బాగా అయినందుకు మీ అందరికీ, కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా నవీన్ గారు ఇంకా స్వాతి గారు కూడా ఫ్రెండ్స్ అని విన్నాము. అవునండి.
మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఇదేనా? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నవీన్ గారు ఫ్రెండ్ అని చేశారా లేదా? లేదు ఒకటండి, ఐ వాంటెడ్ టు షో ద వరల్డ్ హౌ టాలెంటెడ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్. అండ్ సత్య ద్వారా ఆ ఛాన్స్ వచ్చింది నాకు. అండ్ త్రూ సత్య ఐ గాట్ అ ఛాన్స్ టు షో ద వరల్డ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ వెరీ టాలెంటెడ్. దట్స్ ఆల్. బట్ సత్య ఇస్ టూ గుడ్. Thank మీరు you, Anna. భర్తగా ఓడిపోవచ్చు కానీ భర్త మాత బిడ్డగా ఓడిపోలేదు. ఫ్యూచర్ రైటర్. ఈ ఫిలిం ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ ఫిలిం చూస్ చేసింది ఒకటే రీజన్ అండి, చాలామంది సత్యాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పి చేశాం. కేవలం అంతే, కేవలం మీలో అందరిలో సత్య ఉంది, మీ అందరిలో ఒక స్పార్క్ ఉంది, ఆ స్పార్క్ని తీసుకురా బయటకు తీద్దామని చెప్పి చేశాం. షో యూ ద స్పార్క్. And wishing you all a very, very happy Women's Day. Please. So మీ అందరికీ ఒక చిన్న ఇదండి. Salute to you all for all your hard work and for all your sacrifices. Thank you so much. I love you all. Thank you. Okay. Jai Hind.